సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ ఆయనతో సంభాషించుకుంటూ, అది ఫిబ్రవరి మంత్ ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా. డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదు. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే. మనం క్రియేట్ చేసుకోవాలి. నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది, దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి. ఎస్, ఊహించాను. ఈ పొజిషన్ రావాలని ఊహించాను, అందుకే వచ్చాను. ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, రేపు ఇంకెవరి నుంచి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రోడ్. 4 దశాబ్దాలు పైగా ఆయన చేసిన ప్రతి పాత్రకి జీవం పోశారు. తెలుగు సినిమాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ నేమ్, పద్మ విభూషణ్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాక్ష్యం, నా మార్గం. అదే చిరంజీవి గారు. మాట్లాడేవాడికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయంటే వాడు మాట్లాడేది ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించే. ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటం కుదరదు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇంకో మెగాస్టార్ లేడు. యాక్టింగ్ అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు. పోరాడే వయసు నుంచి పోరాడటం నా లైఫ్ స్టైల్ రా. unique combination of Rajinikanth, Kamal Haasan and Shivaji Ganesan. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా, మనం వేసే స్టెప్స్ కు వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. చిరంజీవి గారు స్టెప్స్ ని ఎంజాయ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరండి. One of the finest dancers, I can tell you. కానీ ఆ డాన్స్ లో ఒక మార్క్ సెట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు బోన్స్ ఉన్నాయా? ఏవా ఈ బాడీలో ఏమిటి ఈ పక్క తిరుగుతాయి? చెయ్యి చూడు ఎంత రఫ్ రఫ్ పడించేస్తా. 100 మందిని వట్టి చేతులతో మట్టి కరిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ, ఈ ఇంద్రసేన రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా. జస్ట్ టైం గ్యాప్ అంటే టైమింగ్ లో గ్యాప్ ఉండదు. ఇది స్టైల్ అంటే. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక 300 మందికి వచ్చింది పద్మ విభూషణ్. అంత రేర్ అవార్డ్ అది. అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చింది. స్వయం కృషితో పనిచేస్తే పద్మ విభూషణ్ నుంచి గిన్నీస్ రికార్డ్ వరకు ఆయన నెత్తుకుంటూ వచ్చాయి. రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి.
చాలా మంది అంటారు ఎవరి మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. మన కోపం అనేది ఎప్పుడు ప్రజా ప్రయోజనాలకి, సామాజిక స్పృహ, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. రియల్ గా సోషల్ సర్వీస్ చాలా చేస్తారు. ప్రతి ఒక్కరి మధ్యలో రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్య ఫలంగా నేను భావిస్తాను. ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యాడు. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు నెంబర్ 1 నెంబర్ 2 ఉండవు. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఆయన చాలా మంది చాలా మాటలన్నారండి. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. ఆయన మంచి మనసు, ఆయన అలా బతులు అనుకున్నాను. చిరంజీవి ఏంట్రా? చిరంజీవియా? చిరంజీవి గారు ఆయన ఏమన్నా అంటే మటుకి చంపేస్తాం మేము. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. ఆయన గాంధీగిరికి తలంచి మౌనంగా ఉన్నారు. అదే దాదాగిరి చేసే మీలో ఒక్కడు కూడా మిగలదు. ఆయన పిల్లలం మేమందరం. నేను చేసిన మంచి పెరగలేదు అన్నావు. చూడు, నువ్వు నాటిన విత్తనం పూల తోటలా ఎలా పెరిగిందో. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేమి సాధించావు, ఏం అర్జించావు అంటే గనక కోట్లాది మంది అభిమానులు, తరగనది ఎల్లకాలం నిలిచి ఉండేది అది మీ అభిమానులని. అదే నన్ను నడిపిస్తున్న శక్తి, నాలో నిపుణీకృతమైనటువంటి శక్తి. ఏ రోజైనా సరే మీరు తల దించుకునే విధంగా మాత్రం చిరంజీవి కుటుంబం వ్యవహరించదని మరొకసారి తెలియజేస్తూ గుండె లోతుల్లో చెప్తున్నాను. ఇండస్ట్రీ పెద్ద అనిపించేవాడికి ఆయన ఇష్టం ఉండదు, బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. చిరంజీవి గారు, సార్, యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అని చాటు చెప్పులాగా ఉండాలి. వద్దు ప్లీజ్, మీకు అందరి చేతులు మొక్కుతాను. వీఆర్ వన్. అనయ్య చిన్న కోరిక అన్నయ్య, గ్యాంగ్ మొత్తం మంచి ఊపు మీద ఉన్నాం. గ్యాంగ్ లీడర్ తో కలిసి చిన్న స్టెప్. నో ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టండి. అన్నయ్య ప్లీజ్ అన్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే.